ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన మనం వాక్యం ఏమని మాట్లాడుకున్నామో వింటున్న మీ అందరికీ తెలుసు కాబట్టి ఇక జరిగిన చెప్పుకుంటూ ఉంటే టైం ఎక్కువ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుని విషయంలోకి మనం వెళ్ళినప్పుడు ఏమని చెప్పాను? దేవుడు భూమండలమును సరి చేసుకుంటున్నాడు అని చెప్పాను. కాబట్టి అంతం అనేది కూడా వెంటనే రాదు అని చెప్పాను. అంతం అనేది వెంటనే వచ్చుంటే ఈ పాటికి మన టైంలోనన్నా వచ్చేసింది. మన పూర్వీకుల కాలంలో నుంచి, మన యొక్క పితరుల కాలం నుంచి, వాళ్ళ పితరుల కాలం నుంచి, ఒక విధంగా చెప్పాలంటే ఆదమవ్వ కాలం నుంచి ఇప్పుడు ఈ టైం కన్నా మనకు వచ్చేయాలి సెకండ్ కమింగ్ అనేది. ఎందుకు రాలేదు అని అంటే కనుక చెప్పాను కదా, ఒక్కరైనను నశించిపోవటం నాకు ఎంత మాత్రమును ఇష్టము లేదు. బాగున్న 100 గొర్రెల కన్నా బాగోలేని ఆ ఒక్క గొర్రె కోసం దేవుడు ఎంతెంతో అల్లల్లాడిపోయాడు. ప్రతి మోకాళ్ళు నా సన్నిధిని వంగాలి అని చెప్పాడు. ఏ ఒక్కరిని కూడా నేను విడిచిపెట్టను అని చెప్పాడు. అంటే ఇందులో అంటే ప్రభుని నమ్ముకున్నవారు మాత్రమే, క్రీస్తు నమ్ముకున్నవారు మాత్రమే అని మీరు అనుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు అంటున్నాను కదా అని డెనామినేషన్ అని మీరు పెట్టుకోదు. వేరే చర్చి వారేమో అందుకే వాళ్ళ చర్చి కోసమే చెప్తుందేమో అని అనుకోవద్దు. నేను ఇక్కడ చర్చిలు కానీ ఏ డెనామినేషన్ కానీ వివరించట్లేదు. నేను జనరల్గా యేసుప్రభుకి క్రీస్తు అనే పేరు ఉంది కదా, రక్షకుడు అనే పేరు ఉంది కదా, ఆ పేర్లు బట్టి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. అలాగే తీసుకోండి, సంఘాలు బట్టి మీరు తీసుకోవద్దు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చెప్పాను? సరి చేస్తున్నాడని చెప్పాను. ప్రతి ఒక్కరూ ఆయనకి కావాలి. ఏ ఒక్కరు కూడా నశించిపోవటం ఇష్టం లేదు. అందుకే దేవుడు వాక్యంలో నానా జాతులలో నానా సమయంలో అజ్ఞాన కాలం అని ఎందుకు పెట్టాడో తెలుసా వాక్యం? ఒకప్పుడు నేను ఆ వాక్యం చదివినప్పుడు ఇలా పెట్టాడేటి దేవుడు అజ్ఞానం, మనం అజ్ఞానం అంటే అప్పటికి ఇంకా నా బ్రెయిన్ చాలా మెచ్యూరిటీ అవ్వాలన్నమాట. ఇప్పటికే నేను చాలా మెంటల్ క్యాండిడేట్ని కాబట్టి సరిగా అర్థం కాదు నాకు వాక్యం. చదువుతూనే ఉంటాను, ఏ డౌట్లు వస్తూనే ఉంటాయి. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాను, ఏదో ఊహాగానాల్లోకి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటో అనుకున్నానంటే నానా జాతుల్లో, నానా సమయంలో, నానా కాలంలో వాక్యం కూడా గుర్తు రావట్లేదు. అది కూడా ఏదో టైంలో పెడతాను నేను. అలాగా ప్రతి ఒక్కరు కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు కాబట్టే ఆయన ఇంత లేట్ చేస్తున్నాడు. ఇంకా మారుతారు అనే విషయం ఏంటి తెలుసా? మన మార్పు కోసం ఆయన చూడట్లేదు. మారలేని వాళ్ళ కోసం, దేవుడిని ఎరగని వారి కోసం, అసలు దేవుడు అంటే తెలియని వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంకా అందరూ క్రీస్తులోకి రావాలి, ఇంకా అందరూ యేసుప్రభుని నమ్ముకోవాలి, ఇంకా అందరూ మందిరానికి వెళ్ళి వాక్యం తెలుసుకోవాలి. ఇప్పుడు ఫాస్టర్లు ఉంటారు, వాళ్ళకు వృద్ధాప్యం వస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు చూస్తున్నారు? వాళ్ళు పైకే వెళ్ళారో, కింద ఇంట్లో మంచం మీదకే వెళ్ళారో, వృద్ధాప్యంలో ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. తర్వాత వాళ్ళ పిల్లలు నడిపిస్తున్నారు కదా. అంటే ఇప్పుడు మేమున్నాం, మనం ఉన్నాం, మన తరం పాస్టర్లు నడిపిస్తున్నారు. మన పిల్లల తరానికి వాళ్ళ పిల్లల తరాలు నడిపిస్తూ ఉంటారు. అప్పటికి ఇక్కడ బయట ఉన్న వాళ్ళు మారిపోతూ ఉంటారు, మందిరంలోకి వస్తూ ఉంటారు. కాబట్టి ఇలాగా చెప్పాను కదా, చైన్ వెళ్తూ ఉండాలి. అప్పటికి వాళ్ళు మారుతూ ఉంటారు. ఇలాగ టోటల్గా మొత్తం భూమండలం అంతా కూడా యేసు ప్రభుని నమ్ముకోవాలి, యేసు ప్రభులోకి వచ్చేస్తారు. ఈలోగా చనిపోయిన వాళ్ళు, వాళ్ళేలో తెలియని వాళ్ళు, దేవుడు తెలియని వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు అనమాట సెకండ్ కమింగ్ ఎంట్రీ. మహారాజు ఎంటర్ అయ్యాక అప్పుడు అందరినీ భూమి మీద లేపిన తర్వాత ఇందులో మారిన వారెవరు, మారని వాళ్ళు ఎవరు, అప్పుడు లెక్కేసిన తర్వాత అప్పుడు ఉంటుంది. అప్పుడు ఏ దైవజనుడు ఉండడు, అప్పుడు ఎవరి పరిపాలన ఉండదు, అప్పుడు ఏ డెనామినేషన్ ఉండదు. నా చర్చు, నీ చర్చు, ఈ చర్చు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ చర్చి వాళ్ళైనా దేవుడు మాటలే వింటున్నారు. ఏ చర్చి వాళ్ళైనా ఒకటే బైబిల్ పట్టుకున్నారు. ఆ చర్చలకి ఆ బైబిల్ ఈ ప్రింటు, ఈ చర్చలకి ఈ బైబిల్ ప్రింటు, నా చర్చలకి నా బైబిల్ ప్రింటు లేదు కదా. ప్రతి ప్రింటు పరిశుద్ధ గ్రంథము, ఆయన ప్రింట్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. ఎవరి ప్రింట్ అయిందంటే మళ్ళీ ప్రింటింగ్ మిషన్లో పెట్టేసి అప్పడం చేసేస్తాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చాలా చోట్ల కాల్చేస్తున్నారు. ఈ సువార్తకులు పిచ్చెక్కిపోయి వేలు సృష్టించి బస్ స్టాపుల్లో అక్కడ ఎక్కడెక్కడ పిచ్చిగా పనిచేస్తున్నారు. కరపత్రాల సువార్త ఎంత అద్భుతకరమైన సువార్త తెలుసా అసలు? అది మన పూర్వీకులు చేసిన సువార్త. నాకు అది చూస్తే చాలా ఆనందపడుతూ ఉంటాను. మన పెద్దవారు చేసిన సువార్త, మన మా తల్లిదండ్రులు కాదులే, అంటే మా తల్లిదండ్రులు చేశారు. అక్కడ ఉన్న వాళ్ళకి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, రెంట్లో ఉన్న వాళ్ళకి, అలాగా వీళ్ళ పరిచయం వీళ్ళు ఎక్కడ చేశారు.
గుర్తుపెట్టుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతా మనమే చక్కబెట్టేస్తున్నాము, చాలా బరువు భారం మోసేస్తున్నాం అనుకుంటున్నామేమో. నిజం చెప్పుకోవాలంటే మనం ఎలాంటి బరువు ఎలాంటి భారము దేవుని కొరకు ఎంత కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా మనం ఉన్నాం. ఇంత కూడా లేకుండా ఉన్నావు. మంచిగానో చెడ్డగానో నువ్వు వెళ్ళు, చెప్పు, 10 మందికి వివరించు, నీ వంతు బాధ్యత ఏదో నువ్వు చూపించమని దేవుడు చెప్తున్నాడు. అది వేస్ట్, ఇది పనికొత్తది, అది దేవుడు చూసుకుంటాడు. కక్ష చేతైనను, ప్రేమ చేతైనను, మంచి చేతైనను, చెడు చేతైనను నీ వంతు పని నువ్వు చేయి. ఇలాగే యేసుప్రభు సువార్తకులు చేస్తుంటే యేసుప్రభు ఒక శిష్యుల కంట పడ్డారు. వాళ్ళు కూడా ఇలాగే దయ్యాలు లేపేస్తున్నారు, అన్నీ చేసేస్తున్నారు, అద్భుతాలు చేసేస్తున్నారు. ఇక వాళ్ళకి బీపీ వచ్చేసింది. ఈ 12 మంది శిష్యులకి బీపీ వచ్చేసి అక్కడ సువార్త ఆపేసి పరుగున ఆయన దగ్గరికి వెళ్ళిపో. ఇదిగో అర్జెంటుగా విషయం ఏంటో తేలిపోలంతే. విషయం ఏంటో తేలిపోలే. నువ్వు వాళ్ళ కాలు చేస్తావో పేలు చేస్తావో మాకు అనవసరం. ఇగో నీ పేరు పెట్టుకొని ఇంకో బ్యాచ్ బయలుదేరి. ఎవరా బ్యాచ్? మాకు తెలియకుండా నువ్వు ఎప్పుడు ఇంకొక బ్యాచ్ పెట్టేశావు. వాళ్ళని ఎప్పుడు నడిపిస్తున్నావు. మేము సువార్త చేయం, ఆపేస్తాం. వాళ్ళు ఎవరో మాకు తెలియాలి. మన ట్రూప్లో ఉన్న వాళ్ళు ఒకరు కూడా కాదు. ఆ బ్యాచ్ ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పుడు చూడలేదు. వాళ్ళు కూడా మాకులాగా అద్భుతాలు చేసేస్తున్నారు. వాళ్ళ గొడవ మీకు ఎందుకయ్యా? మీ గొడవ ఏదో మీరు చూసుకోండి, మీ పని ఏదో మీరు చేస్తున్నారు కదా. అసలు కుదరదు. ఎందుకు వచ్చిన గొడవలు అంటారు? వాళ్ళ పని వాళ్ళు చేసుకుని మీ పని మీరు కుదరదు. ఏం కుదరదురా బాబు? మీ పని ఏదో మీరు చేసుకోండి, మీ సువార్త మీరు చేస్తున్నారు కదా. వాళ్ళు చెప్పింది కూడా దేవుడి మాటలు నా కొరకే కదా. కుదరదు. ఈ కుదరదన్న మాట పాడుగాను వాళ్ళు కూడా నా సేవకులే అదిగో పెట్టేసావు ఎక్కడో పెంట. మేము చెయ్యం. చెప్పాలి. ఏం చెప్పాలి? చెప్పానంటే గుండె ఆగిపోద్ది. ఆగిపోయినా పర్వాలేదు. ఈ చాలా గట్టి గుండ్లు, ఈ రాళ్ళు గుండ్లు నీ దగ్గరికి వచ్చాక రాళ్ళు అయిపోయాయి. మాకు నా దగ్గరికి వచ్చాక రాళ్ళు అయిపోవడం ఏంటి? అవును, ఇంకా బోళ్ళు చేపలు పట్టేస్తానని ఆశ చూపించి ఆ ఒక్క రోజులోనే దోణులు మొత్తం పడవలు నిండిపోయేలాగా ఆశ చూపించి ఇప్పుడు ఒక చేప కూడా దొరకకుండా చేసేసా. మేము ఎన్ని రోజులు మూలిగామో తెలుసా? ఎన్ని రోజులు బాధపడ్డామో తెలుసా? సముద్రం జోలికి వెళ్ళక, చేపల వాసన తగలక, భార్య బిడ్డలను వదిలేసుకొని, ఎండలోని ఇల్లులు వదిలేసుకొని, మొత్తం చుట్టుపక్కల బంధువులు వదిలేసుకొని, కుటుంబ సభ్యులు నీ వెనకాతలు పడి ఏటి చేపలు దొరకట్లేదేటి, సముద్రం కనపడతలేదేటి, వాసన తగలట్లేదేటి, ఎర్రెక్కిపోయి తిరిగేసాం మేము. మనుషులు పట్టిన జాలాలంటే మేమేమన్నా నీ కోసం మాట్లాడుకోలేదు అనుకున్నామా? మాట్లాడుకున్నాం. చేపల వాసన తక్కువని మనుషుల వాసన ఎక్కువ తగులుతుంది ఏటి మాకు అనుకున్నాం. బోధకుడు ముందే చెప్పాడు కదరా, మిమ్మల్ని చేపలు పట్టి జాలారు కాదు, మనుషులు పట్టి జాలారు చేత. ఏటా మాటకి ఇదే అర్థం? ఏమోరా బాబు, నేను ఇదే అనుకుంటున్నాను పేతురు. సో అంటే వాళ్ళ సంభాషణ అక్కడ అలా లేదు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్గా మాట్లాడుకోకుండా ఉంటారా? మరీ చరిత్ర అంతా వివరించలేదు కానీ మాట్లాడుకునే ఉంటారు అంటే నేను అనుకోవడం సుమా. ఎలాగని బైబిల్లో లేదు. మనుషులు పట్టు జాలారుగా చేస్తానన్నాడు. తర్వాత ఏం చేశాడు? రుద్దేశాడు. మామూలుగా రుద్దలేదనమాట. చాకు కొన్నప్పుడే పొదునుగా ఉంటుంది, వాడి కొద్ది పొదును తగ్గిపోతూ ఉంటుంది, తర్వాత మళ్ళీ పొదును పెడతా ఉంటారు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా ఫస్ట్లోని చాలా చక్కగా ఉన్నారు. తర్వాత చల్లారిపో పొద్దున తగ్గిపోయినప్పుడల్లా మళ్ళీ దేవుడు వీళ్ళకి పొద్దున పెడుతూ ఉన్నాడు. ఆఖరికి ఆ కత్తి ఎప్పుడుకోకప్పటికి బండ తీరిపోయినట్టుగా వీళ్ళు కూడా దేవునిలో బండ తీరిపోయారు. వీళ్ళు కూడా దేవునిలోని క్రీస్తులోని బండ తీరిపోయి అవసరమైతే ప్రాణాలు ఇచ్చేయడానికి సిద్ధపడిపోయారు. ప్రాణాలు ఇచ్చేశారు. దేవుడి కొరకు అంత సిద్ధపడిపోయారు, అంతా నిలబడిపోయారు, అంత ఇదైపోయారు. కొత్తలో ఎలా ఉందో తెలియదు కానీ కొత్తలన్నీ కొత్తగానే ఉంటాయి. తర్వాత పాతదొచ్చి ఒక వింతగాను, కొత్తదొచ్చి ఒక రోతగానే ఏదో కనపడుతుందని సామెత ఉంది కదా. కొత్తదొచ్చి అంటే ఒక వింతగా కనపడుతుందంట, పాతదొచ్చి ఒక రోతగా కనపడుతుందంట. అలాగా మనం ఏదైనా ఎక్కువగా చూసినప్పుడు కూడా గుర్రం కూడా గాడిదలకు కనపడుతుందన్న సామెతలు మనకు ఉన్నట్టుగా చూడగా కాకరకాయ బీరకాయ కాకరకాయ అయిందని అన్నట్టుగా ఈ దేవుళ్ళు తిరిగి క్రీస్తుతో తిరిగి వీళ్ళు కూడా క్రీస్తు తత్వంలోకి మారిపోయారు. దేవుడు చేసిన అద్భుతాలు వీళ్ళు మొదలెట్టేశారు. దేవుడు చేసిన ఆశ్చర్యాలు వీళ్ళకి ఇచ్చేస్తున్నాయి. దేవుడు చేసిన మహిమ కార్యాలు వీళ్ళకి వచ్చేస్తున్నాయి. వీళ్ళ నడుస్తూ వెళుతూ ఉంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ శరీరంలో వాళ్ళ హృదయం నుండి నడుస్తూ ఉంటుంటే నేడకి చచ్చిపోయిన వాళ్ళు లేచిపోయి, నేడకి రోగులు బాగుపడ్డారు. ఆ నీడ వీళ్ళ దాటి ఎక్కడ వెళ్ళిపోతారని ఏళ్ళకల ముందు గుడ్డలు పరిచేసి ఆ పేషెంట్లు చేసేవారు. ఇది కదా నిజమైన అద్భుతం, ఇది కదా నిజమైన స్వస్థత, ఇది కదా నిజమైన ఆశ్చర్యం. నువ్వు కింద పడతావు స్వస్థత, నువ్వు కొన్ని వారాలు లెక్క పెట్టుకొని మందిరానికి వెళ్తావు స్వస్థత.
పొట్టలు అడ్డంగా కోసి బెడ్ల తల్లిలు తీసేసి మళ్ళీ అలా పొట్టలు కుట్టేసి ఆ హార్ట్లు కోసేసి హార్ట్లో పెట్టేసి మళ్ళీ కాళ్ళు తీసి మళ్ళీ కాళ్ళు అతికిచ్చేసి ఏడదు కదా స్వస్థత వారు. డాక్టర్ల నిమిషానికి ఎన్ని వేల ప్రాణాలు పోస్తున్నారో తెలుసా. దేవుడు స్వస్థత వరం ఎక్కడిచ్చాడు తెలుసా? మత్తులో ఇచ్చాడు. ఆ మత్తుతోటే కదా ఫస్ట్ దేవుడు ఆదాముకి ఆపరేషన్ చేసింది. ఒక దుమ్ము తీయడం అంటే ఎంత పెద్ద ఆపరేషను. గాఢ నిద్ర అంటే ఏంటి, మత్తు అంటే ఏంటి? మనం రాత్రి పడుకున్నప్పుడే మళ్ళీ మన ఒళ్ళు మనకు తెలియదు, మన బాడీ మన స్వాధీనంలో ఉండదు. కాస్త అలసిపోయామనుకో ఇక ఎక్కడ పోతుందో మన ప్రాణం మన శరీరం మనకే తెలియదు. రాత్రి బాగా నిద్ర పట్టేసింది, బాగా ఒళ్ళలిసిపోయింది, ఇంటి పని వంట పని బయట పని ఆ పని ఈ పని ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. అలాంటిది ఒక మత్తు ఇచ్చినప్పుడు ఎంత భయంకరమైన నిద్ర ఉంటుంది. దేవుడు నీకు ఆపరేషన్ నేర్పించింది అక్కడ కదా, దేవుడు నీకు మత్తు నేర్పించింది అక్కడ కదా. ఇప్పుడు డాక్టర్లు కొత్తగా ఏమైనా మత్తు ఇవ్వకుండా చేస్తున్నారా? మత్తు లేకుండా అసలు ఆపరేషన్ అనేది ఉందా? ఒక దుమ్ము విరిచి ఇంకొక ఆవిడలో పెట్టి అక్కడ ఆవిడ కోసి మళ్ళీ అక్కడ ఆవిడలో పెట్టాలంటే ఎంత అద్భుతకరమైన దేవుడు అర్రా అసలు. ఏం అద్భుతం కావాలి నీకు? రాత్రి కాడ గాలిలో ఒక 10 అంతస్తులు వచ్చేయాలా నీకు? ఆకాశం బద్దలు కొట్టుకొని మన్నా కురిసినట్టుగా నీ ఇంట్లో డబ్బు కురిసేయాలా? నీ ఇంట్లో బీరువాళ్ళ బంగారాలు వచ్చేయాలా? బ్యాంక్ బ్యాలెన్స్ ఇదా నీకు అద్భుతాలు? దేవుడు అద్భుతం ఎలా కంటికి కనబడతలేదా? ఒక ఆకాశమును తెరిచి అక్కడున్న దేవదూతలు తిన్న ఆహారాన్ని పెట్టేశాడే దేవుడు నీకు. అది అద్భుతం కదా, అది అద్భుతం కదా. ఒక నీటి మీద నీ పాదం ఇలా కూడా నిలపలేవే, అలాంటిది సముద్రాన్ని బదలగొట్టి వేల మందిని బయటికి తీసుకొచ్చాడు. ఇది అద్భుతం కదా. ఆకాశంలోకి ఒక రథం పరిగెత్తుకొని వచ్చి ఇది వెళ్ళిందంట. అది అద్భుతం కదా. దుప్పటితో యోర్దాన్ నది కొడితే పగిలిపోయింది. అది అద్భుతం కదా. నూనెలో ఏపేసి పొకోడి ఏపిన టేపు తీసేశారు ఆయన్ని, యోహాన్ గారిని పద్మాస దీపంలో. అయినా అలా బ్రతికాడు. అది అద్భుతం కదా. ఇలాంటి ట్రీట్మెంట్లు అప్పుడు ఉన్నాయా? ఇలాంటి హాస్పిటల్స్ అప్పుడు ఉన్నాయా? ఏం ఆలోచిస్తున్నాం మనం? దేవుణ్ణి ఎలా చూస్తున్నాం? డాక్టర్ మించిన గొప్ప వైద్యుడు ఇంకొకరు లేడు. డాక్టర్ మించిన గొప్ప స్వస్థత వరం కలిగినోడు ఇంకొకరు లేడు. అందుకే దేవుడు బైబిల్లో కూడా నీ వెళ్ళి వైద్యుడిని సంప్రదించమనుంది. ఆ చిన్నదానికి లేపి భోజనం పెట్టమనుంది. ఇంకో చోట వైద్యుడిని సంప్రదించమనుంది. లోకల్ డాక్టర్ కదా. అక్కడ అద్భుతం జరుగుతుందంట, ఇక్కడ ఆశ్చర్యం జరుగుతుందంట, ఇక్కడ మహిమ జరుగుతుంది. నీ చర్చిలోనే జరుగుతున్న అద్భుతాలు, నీ చర్చిలోనే ఉన్నాయి ఆశ్చర్యాలు. నీ దైవజనుడు చేస్తారు అద్భుతాలు ఆశ్చర్యాలు. ఎక్కడికో పరిగెట్టుకొని పరుగుని వెళ్ళవసరం లేదు నీకు. వాళ్ళు వస్తున్నారా నీ కార్యక్రమాలకి? నీ దైవజనులు వస్తున్నారా? గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. స్వస్థతలు అంటే పరిగెట్టాడు, అద్భుతాలు అంటే పరిగెట్టాడు, ఆశ్చర్యం అంటే పరిగెట్టాడు. రేపు పొద్దున్న దేవుడు ఇదిగో కొండ మీద నుండి ఇదిగో కొట్ట మీద అక్కడ కూడా పరిగెట్టేసిలా ఉన్నారు. అసలు వెళ్ళొద్దు మీరు, అలాంటి నమ్మద్దు. నువ్వు ఎక్కడున్నావు అక్కడే నిలకడగుండాను. మెరుపు ఒక చోట పుట్టు ఇంకో దిశకి ఎలా కనబడుతుందో నేను అలాగే వస్తాను. ప్రతి నేత్రము నన్ను చూస్తుంది. ఎందుకో పిచ్చుకోతలో గంతులేసేస్తున్నావు నువ్వు. ఏ కొమ్మ మించే కొమ్మ మీదకి ఎగురుతుందో తెలియదు. మంచి కోతే అలాగే ఎగురుతాయి, పిచ్చుకోతే ఇంకా అలాగే ఎగురుతుంది. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏమని చెప్పాను? సరి చేస్తున్నాడు దేవుడు. అందరూ కావాలి ఆయనకి, నశించిపోట కాదు. ఒక్క టైంలోని ఎహెజ్కేలు లోయలో ఉన్న వాళ్ళని లేపాడు. ఒక్క 2 సెకండ్ టైంలోని సమాధుల్లో ఉన్న మనందరినీ లేపుతాడు ఆయన. అప్పుడు నీకు ఇస్తాడు సరి అయిన ఆయుష్ 1000 సంవత్సరాలు అనుభవించు నువ్వు. అప్పుడు జరిగేది క్రీస్తు పాలనే. దేవుడు మాత్రమే ఉంటాడు. అప్పుడే నీకు సరి అయిన బోధ. ఇప్పుడు మన వాక్యం వింటున్నాం అంతే. ఇందులోంచి ఇంకెన్ని మర్మాలు ఆయన బయటికి తెస్తాడో, ఇంకెంత ఎలా చెప్తారో. అప్పుడు మనము మన బోధకులు సూట్లు బూట్లు వేసుకొని ఏసీల్లో చెప్పిన వాళ్ళు కూడా మన పక్కన కింద నేల మీద కూర్చోవలసిందే. నేల అంటే ఇక్కడే అఫీషియల్ చైర్స్ ఉన్నప్పుడు అక్కడ నేల ఎందుకు ఉంటుంది, కానీ నువ్వు కూర్చున్న నేల కూడా బంగారం అయి ఉంటుంది. ఒరిజినల్ బంగారం అయి ఉంటుంది. బంగారుమయమైన వీధిలే రత్న సువర్ణమైన వీధిలే అందమైన పాట ఉంటుంది. గుర్తుపెట్టుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకరికొకరు లెగిసి కలుసుకుంటారని చెప్పింది కూడా భూమి మీదే. ప్రతి ఒక్కరు మారాలి. దీనికోసం ఒక చోట ఒక సంభాషణ జరుగుతుంది. ఈ సంభాషణలోని లాజరు మనకు తెలుసు కదా, ఆయన పైనకి వెళ్ళిపోతాడు. ఈయన వచ్చి ఆయన రొమ్మును కూర్చుంటాడు. ధనవంతుడు పాతాళంలో ఉంటాడు, లాజరు రొమ్మును కూర్చుంటాడు. అయ్యో బాబోయ్ నాయన, ఈ అగ్గి తట్టుకోలేకపోతున్నాను, ఈ వేడి తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కాదు, ప్లీజ్ దయచేసి ఆ అబ్రహామును ఎవరినో ఒకరు పంపించు, ఆ లాజరును పంపించు. చిన్న చిటికి నీళ్ళతో ఎత్తే చాలా జీవపు ఓటేటో తెలుసా? అమృతం.
చిరకాలము బ్రతికి అమృతం. అచ్చిటికి నేను తను ఒక్క చుక్క వేయించు. గబగబా నేను లేచిపోయి గబగబా మా తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోరే బాబు, పైన పెద్ద నరకం ఉంది కింద, ఇక మామూలుగా ఉండదు, భయంకరంగా ఉంటుందని నేను వెళ్ళి చెప్పేసి వచ్చేస్తాను. మళ్ళీ పులి మేక కథ ఉంది చూసారా, ఆ టైప్లో చెప్తున్నాడు ఈయన. నాన్న కంగారు అడగ నాన్న, నీకు ఇచ్చిన టైం అంతా అయిపోయింది. అక్కడ నువ్వు అప్పుడు వాళ్ళు మార్చకపోగా నువ్వు కూడా మారలేదు. నీ ముందున్నవాడు, నీ ఇంట్లో ఉన్నవాడు, నీ కళ్ళ ముందున్నవాడు చేతికి కనీసం ఎంగిలి మెతికిలే అంటలేదే. ఆడెప్పుడైనా నీ ఇంట్లో చేయగడిగాడా? కుక్కలాగా నీ బల్ల మీద పడితే ఎదురు చూశాడయ్యా. ఎప్పుడు నా యజమాని బల్ల మించి ముక్కలు పడతాయని. అదా ఓ ప్లేటెడ్ భోజనం పెట్టావా? నీ చేత్తో ఎప్పుడన్నా అతనికి ఒక గుప్పుడు మెతుకులు ఇట్టావా? ఇప్పుడు అతను నా రొమ్మును ఉండడం చూసి, ఇప్పుడు నేను అతన్ని ఆదరించడం చూసి, నేను ఇది చేయడం చూసి నువ్వు కుళ్ళుకుంటున్నావా? ఎల్లు ఇప్పుడు వాళ్ళని బాగు చేస్తావా? నువ్వు వాడు బాగుపడలేదు కానీ నీకొకటి మంచి, నీకొకటి మానవత్వం, నీకొకటి జాలి దయలేవు, నా లక్షణాలు కొన్ని లక్షణాలు ఒక్కటైనా నువ్వు సంతరించుకొని లేవే. ఇప్పుడు వెళ్ళి నీ తమ్ముడికి చెప్పేస్తావా? ఇప్పుడు నేను నీకు ఆయుష్ ఇవ్వాలా, నీకు శరీరాన్ని ఇవ్వాలా? అబ్బా బాగా చెప్తున్నావే. నీకును నాకును పెద్ద అగాధం ఉంది. అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి జాలడం కుదరదు నాన్న. నువ్వు అక్కడే ఉండు బాబు. నీ తమ్ముడు కోసం చెప్పడానికి ఎవరున్నారో తెలుసా అక్కడ? ఎవరున్నారో తెలుసా అక్కడ? గొప్ప అద్భుతకరమైన మనుషులు మోషేయు, ఏలియాయు ఇంకరు ఉన్నారు అక్కడ. అసలు ఈ క్రీస్తు తరానికి అక్కడ వాళ్ళకి పనేటర్రా? మోషే, ఏలియా అక్కడ ఎందుకు ఉన్నారు? వాళ్ళ వివరం ఏంటి అసలు? వాళ్ళ బాధ ఏంటి? మళ్ళీ అక్కడ ఎందుకు ఉన్నారు? మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళకి వెళ్ళాలి. అక్కడ భక్తులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు అనొచ్చు కదా. అసలు వాళ్ళు అప్పుడు ఎప్పుడు వ్యక్తులు? క్రీస్తుకి వీళ్ళకి సంబంధం ఏముంది? మళ్ళీ ఇక్కడ చూస్తే ఇది ఒక ప్రసంగం. ఎక్కడికెక్కడ అన్నీ ఇలాగే లింకులు పెడుతూ ఉంటాడు దేవుడు, కుదిరిగా చెప్పడం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు రెండవ మరణము అంటే భయపడద్దు. అసలైన రెండో మరణం ఎప్పుడు తెలుసా? పూర్తిగా జడ్జిమెంట్ అయిపోయాక, పూర్తిగా యథావత అన్నీ తేలిపోయాక, పూర్తిగా నేను పడేస్తాడే అగ్ని గుండములో అది నిత్య అగ్ని, నిత్య నరకం, నరకం అని చెప్పాడు కదా. నిత్యం అంటే నిత్యము కాలుతాం. ఎప్పటికో తెలుసా? 1000 కాదు, యుగములు పండ్లు కొరుకుటే ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇక్కడ చచ్చిపోతే మనశ్శాంతి, చచ్చిపోతే మనశ్శాంతి. ఏటి నీకు మనశ్శాంతి లేకుండా చేసేస్తాడు అక్కడ, చావు లేకుండా. ఇప్పుడు భూమి మీద నీకు ఆయుష్ ఇచ్చింది నువ్వు సరవడం కోసం, నీతో ఉన్న వాళ్ళని సరిచేయడం కోసం, నువ్వు మారడం కోసం, మారలేని వాళ్ళని నువ్వు మార్చడం కోసం. ఇప్పటికన్నా భయం పుట్టాలి, ఒంటిలో వణుకు పుట్టాలి. ఇప్పుడు దైవజనులు అడుగుతాడు అనుకున్నావా? నిన్ను కూడా అడుగుతాడు, నువ్వు ఎంతమందిని మార్చావు, ఏది నీ బాధ్యత, ఏది నీ లెక్కని అడుగుతాడు. తెరువు నీ పుస్తకం, చదివేస్తారు దేవదూతలు టపి. అన్నీ మనకే పాజిటివ్గా ఆలోచించేసుకోవడమే, అన్నీ మనకే చక్కగా ఆలోచించేసుకోవడమే. ఒక్కటి కూడా నెగిటివ్ ఆలోచించుకోమను. నిజమేనా? నేను ఎవరినన్నా మార్చానా? దేవుడు ఎప్పుడన్నా అడుగుతాడా? ఒకవేళ కుటుంబ సభ్యులతో ఎప్పుడన్నా కూర్చొని ఈ పని ఆడదే, మనకేం పని, మనం వెళ్ళామా వచ్చామా? రేపొద్దున సంఘస్థలు చూసారు ఇంకో బాబు ఈ అమ్మ భక్తి పర్యాలు అయిపోయిందని మళ్ళీ ఆలాటకరుతారు. అవసరమా మనకి? మన వంతు మనం ఏదో మందిరానికి వెళ్ళామా వచ్చాం ఇలాగా కొంతమంది. ఎవరేమనుకుంటే మనం ఏంటి తెగ్గించి దేవుని సువార్త చేద్దాం రా అనుకునే వాళ్ళు కొంతమంది. ఇయే సరైన విత్తనాలు, ఎండిపోయిన విత్తనాలు, రాళ్ళల్లో పడ్డ విత్తనాలు, ముళ్ళల్లో పడ్డ విత్తనాలు, మంచి విత్తనములు. నువ్వు ఏ విత్తనాన్ని పోలున్నామని అడుగుతాడు దేవుడు. ఇప్పుడు కదా 1000 సంవత్సరాలు అప్పుడు లేపుతాడు. సమాధుల్లోంచి మనం అందరూ బయటకు వచ్చి మళ్ళీ మన ఫ్యామిలీని అందరినీ కలుసుకొని మళ్ళీ ఒకరికొకరు హాయిలు బాయిలు చెప్పుకొని మళ్ళీ మన దినచర్య సాగించిన తర్వాత 1000 సంవత్సరములు ఆయన అక్కడ భూమి మీద పరిపాలన చేసిన తర్వాత అప్పుడు భూమి అంతం అవుతుంది. అంతే తప్ప అంతకు ముందే రావడమే అయితే భూమి కరిగిపోతుంది, లయమైపోతుంది. ఆకాశం ఇలాగ అక్కడికి వెళ్ళిపోయారా? మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారా? ఆయన భూమి మీదకి రాగానే మనం పైకి లేచి వెళ్ళిపోతాము, వెంటనే భూమి కరిగిపోతుంది, పాతాళానికి వెళ్ళిపోతారు. ఆ మంచాలు అక్కడ పోతారు, చెడ్డలు ఇక్కడ పోతారు. ఆయన భూమిని అడగానే మైనమైపోతుంది అన్నారు కదా, కరిగిపోతుంది అన్నారు కదా. నిజమే. ఆ మాట ఎప్పుడు చెప్పాడు, ఎక్కడ చెప్పాడు, ఆ మాట దేనికి వర్తించి చెప్పాడు? ముందు అది ఆలోచించు. ముందు అది కదా ఆలోచించుకోవాలి. అస్సలు దేవుని విషయంలో మన ఆలోచనకు పదును పెట్టమే, ఆలోచించమే. మనం అసలు మన భార్యతోటి, బిడ్డలతోటి, భర్తతోటి ఎప్పుడు మనం కూర్చొని వాక్యం మాట్లాడుకోమే. ఈ వాక్యం ఇక్కడ ఎందుకు ఇలా ఇప్పుడు చెడ్డగానన్నా ఆలోచించుకోండి, ఆ చెడులో కూడా ఒక మంచి ఆలోచన వస్తుంది. ఒకసారి మా డాడీకి నాకు వచ్చిన సంభాషణ అయింది. లోతు భార్య విషయంలో చదివినప్పుడు ఉప్పు 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 అని ఉంటుంది కదా, ఉప్పు స్తంభం అని.
అన్నాక నేను పదే పదే మా డాడీని అడిగాను, డాడీ ఉప్పు స్తంభం అయితే మరి అన్నిసార్లు వర్షం వచ్చింది కరిగిపోద్ది గడ్డాడి కరిగిపోద్ది గడ్డాడి అన్నప్పుడు, కరగలేదమ్మా దేవుడు గొప్పవాడు కదా దేవుడు, ఆయన అలాగే చెప్పాడు. తర్వాత అది అర్థమైంది నాకు, ఉప్పు స్తంభమా ఉక్కు స్తంభమా, అక్కడ ఉప్పు అని ఉందా ఉక్కు అని ఉందరా. తర్వాత ఆయన ఏదో చెప్పారు, తర్వాత నేను ఏదో చదువుకున్నాను, అలాగా అప్పుడు దాన్ని బట్టి అవును ఉప్పు అయితే కరిగిపోద్ది కదా, ఉక్కు అయితే స్ట్రాంగ్గా ఉంటుంది కదా, లేకపోతే ఉప్పుకే దేవుడు మహిమించి అలా ఉంచాడా, లేకపోతే ఉక్కు అయితే కరగదు కదా, ఈ టైపులోని ఒకటికి ఆలోచన పెరుగుతూ ఉంటుంది. మంచవని చెడవని తర్వాత విషయం, ఫర్దర్గా ఏదో జరుగుతుంది. బయట అందరూ యాక్సిడెంట్లే వెళ్తాయి అని అనుకొని వెళ్తారా, ఇంట్లో భయభ్రాంతులు అవుతాయా, అలా ఒక వారం రోజులు ఇంట్లో కూర్చుంటే ఇంట్లోనే వచ్చేది మరణం భార్య రూపంలో. ఉంటావా పోతావా, పోతే పో ఉంటే ఉండు, మరి అలా పెంచాలి కదా. తెగించి ప్రాణాలకి తెగించి వెళ్తూ ఉంటారు మగవాళ్ళు, వాళ్ళ కష్టం ఎంతో భయంకరం, కుటుంబాన్ని ఎంతో బరువు భారంతో పెంచుతారు ఈ మగవాళ్ళు. కాబట్టి ఇంటికాడ ఉన్న మనం వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు ఉపవాసాలు చేస్తున్నాం, ఎందుకు దేవుడిని అడుగుతున్నాం, ఇవన్నీ ఉంటాయి. ఒక లేడీ అన్న తర్వాత ఎన్ని బాధ్యతలు కలిగి ఉంటుందో తెలుసా. ఇక సంఘ కాపురు అయితే చెప్పక్కర్లేదు, అందరితో అన్నీ పడ్డమే, అందరినీ కవర్ చేసుకొని రావడమే, సగం నటించే బ్రతికైపోతుంది. అలా అంటే ఏమంటారు, ఎలా అంటే ఏమంటారు, ఎక్కడ సంఘాన్ని రారు, ఎక్కడ ఈ భయం ఎక్కువైపోతుంది దైవజనులకి. కట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనకి 1000 సంవత్సరాలు ఉంది, మనం ఏం భయపడక్కర్లేదు. చనిపోతామని అసలు భయపడద్దు. చావు రాకుండా ఇక్కడే చూసుకుంటే ఇక్కడే దేవుడిని ఆశిస్తాడు. ఒకవేళ చావు అనేది మనకి ఖచ్చితం కాబట్టి మనం సరైపోదాం, సరి చేసేసుకుందాం. విషయం ఏంటంటే సరి అవ్వాలి, సరి చెయ్యాలి. ఇంకా మన హృదయ మార్పుడు కలగండి, హృదయ శుద్ధి గలవారి ధన్యులు, వారి దేవుణ్ణి చూచెదరు. ఈ 1000 సంవత్సరాలని దేవుడిని ఆయుష్ నీకు ఇచ్చాడు. అప్పుడు భూమి మీద లేపిన తర్వాత భూమి మీదే పరిపాలన జరుగుతుంది. భూమి మీదే మళ్ళీ భూమి విడిపోతుంది, కరిగిపోద్ది, పాతాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్ జడ్జిమెంట్ చూపిస్తాను. రేపటి దాని నుంచి వాక్యాలు పెట్టడం, ఈ చేయడం ఇవన్నీ చూపిస్తూనే ఉంటాను. ఈ యెహోషువ పూర్తయ్యేలా లేదు, ఆ 10 days బయటకు వచ్చి ఇలా లేవు, అయ్యో 10 days ఇయ్యో 10 days. అంతానికి ఇచ్చిన రోజులు 10, సృష్టి ఆరంభానికి తక్కువైన రోజులు 10. అంటే ఒక రోజుకి 10 గడియలు ఒక చోట తక్కువ అని చెప్పాను. ఆ ప్రసంగాన్ని ముందు మర్చిపోతే మనం స్టార్ట్ అయింది అక్కడ అని గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్సుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకడం తప్పించము నాయన. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.